ఫుల్ వర్షం పడ్డది, మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చిన. యాక్చువల్గా ఒక సర్ప్రైజ్ ఉంది, ఈరోజు మనం ఒకరిని కలవబోతున్నాం. వీళ్ళే వాళ్ళు. హలో, కైసే కైసే లొకేషన్. అన్నయ్య ఉన్నాడు. హలో అన్న, ఎక్కడి నుంచి? శ్రీనగర్ నుంచి. అన్న ఆంధ్ర నుంచి, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్. మేడం ఏం చేస్తున్నాడు అడుగుదాం. आज हम क्या बना रहा? आज बना रही हूँ मैं कोफ्ते की सब्जी, चावल, रायता. చలో డిన్నర్ అయితే అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా డిన్నర్ చేసినందుకు. నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే, నేను ఒక్కరిని ఎవరన్నా వ్యాన్ లైఫ్ చేసేవాళ్ళు లేదా కార్ లైఫ్ చేసేవాళ్ళు వస్తే కలిసి డిన్నర్ చేయొచ్చు కదా, మజా ఉంటుంది కదా అని కొంచెం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అదే జరిగింది ఎగ్జాక్ట్లీ. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చిన. ఈ ప్లేస్ వచ్చేసి పహల్గామ్, ఒక కాశ్మీర్లోనే ఉంటుంది. అండ్ వచ్చేవరకే లేట్ అయిపోయింది. అండ్ ఇక ఒక ప్లేస్ చూసుకొని వెహికల్ పెట్టి పడుకున్నా చీకట్లోనే. సో తెలుసు కదా, నైట్ టైం డ్రైవింగ్ చేయ. సో చీకట్ అయిపోయిందని పెట్టి పడుకున్నా. సో చూడాలి వ్యూ ఎలా ఉంటుంది ఏందనేది. సో మీరు నేను ఇద్దరం ఒకసారి చూద్దాం. ఒక పార్కింగ్ ఏరియా ఇది, పార్కింగ్ కైండ్ ఆఫ్ థింగ్. చలో మరి చూద్దాం. ముందు సైడ్ రివర్ ఉంది, ఇది పార్కింగ్ ఏరియా. నేను కూర్చున్నది నైట్ కొంచెం వెళ్తురు టైప్ ఉన్నప్పుడే, వెహికల్స్ ఉన్నప్పుడు పెట్టేసి ఇంకా చాలా జర్నీ చేసిన వాటి పడుకున్నా. చూద్దాం ఇంకా. వావ్, ఎంత బాగుంది. నైట్ ఇంత క్లియర్గా కనవలేదు, మొత్తానికే కనవల్ల అని చెప్పట్లేను, కనబడ్డది. కానీ ఇంత బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సౌండ్ ఘోరంగా వస్తుంటుంది జస్ట్ ఇగ్నోర్, ఎందుకంటే నా మైక్ విరిగిపోయింది తెలుసు కదా, డీజే. అది ఇంకా రాలేదు, రిపేర్కి పంపిస్తున్నా. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేది నేను చూపిస్తాను రొటీన్ ఎట్లా అంటే లేచినాక ఏం చేస్తా ఏంది అనేది. సో ఫస్ట్ థింగ్ లేవగానే బ్లాంక్ క్యాంప్ ఫైర్ అయితే అయింది. పోయి స్నానం చేసేద్దాం. స్నానం అంటే ఒక 2 బుడగలు మునిగి వచ్చేద్దాం, మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది. ఎక్కడ తెలుసా, ఇదే ఫ్రీజింగ్ వాటర్లా. చలో మరి బయలుదేరదాం, స్నానం చేద్దాం. నేను బేసిక్గా ఈ వ్లాగ్ అంతా నా లైఫ్ స్టైల్ చూపిస్తాను. నేను
సిగ్నల్ మొత్తానికే పోయింది, ఫుల్ వర్షం పడ్డది. మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చిన. యాక్చువల్గా ఒక సర్ప్రైజ్ ఉంది. ఈరోజు మనం ఒకరిని కలవబోతున్నాం. వాళ్ళు కూడా వ్యాన్ లైఫే చేస్తున్నారు. వ్యాన్ అంటే వ్యాన్ లాగా కాదు, లైక్ కార్ లైఫ్ అనుకోండి. ఓ ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఇంకా కూడా పడుతుంది వర్షం. వీళ్ళే వాళ్ళు. हेलो, कैसा है? बहुत अच्छा कैसा है लोकेशन? हाँ बहुत बढ़िया। के 3 दिन बारिश होती रही, फिर हम दुखी हो गए, भाग गए। आए थे। हवा भी देखो। अब तो हमारे शुरुआत ही थी। शुरुआत की थी वैसे। अब तो मतलब चैनल वैनल का तो ऐसा कोई इंटरेस्ट नहीं था, वैसे ही करने लगे थोड़ा बहुत। बट जल्दी पॉपुलर हो गए आप लोग। थोड़ा देख के जो हमारी एज, हाँ वही है ना, रिटायर्ड है ना, हाँ। तो सब लोग अप्रिशिएट करता. हाँ इसीलिए। पर हमें ना अच्छा लगता था घूमना फिरना, शुरू से ही बहुत घूमते थे। नाइस. अपना पेट अपना वही बनाया, फिर चलता फिरता हमने गया, कहा ये बच्चों को हमारा अब तुम जियो अपनी जिंदगी, हम अपनी जिएंगे। बच्चे कह रहे हैं वहाँ कश्मीर में बहुत हो रहा, आ जाओ। मैं कहा कोई नहीं, कुछ नहीं हो रहा, सब ठीक है। अभी कितना टाइम हो गया निकले हुए घर से? आज 165 डे. 165 डे। कितने दिन का है? अच्छा 165 नहीं मतलब कितने दिन का प्रोग्राम है? ऐसा कुछ नहीं है, लाइफ टाइम. अच्छा, शादी की नहीं मेरे पास. सब नहीं है। रिस्पॉन्सिबिलिटीज को साफ दिमाग खराब. खाली ऐसा ऐसा प्लेस देखना, आराम से खुश तो होना. अभी तुम्हें स्टार वो दोनों ही चला रहे हो ना? हाँ हाँ पूरे हैं, मैंने देखा हुआ। वो कोलैब है सब। हाँ. चलो पानी निकल जाएगा ना। ముంగడికి పోదామని చూసినాము, కాకపోతే ఏంటంటే రోడ్ మంచి లేదు, మళ్ళీ 2 కార్లు పట్టవు. సో అందుకే ఇక్కడనే ప్రోగ్రామ్ పెట్టినాం. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో మేము చేసింది తిను, మా స్టైల్ ట్రై చేయన్నారు, చూపిస్తా. 2 పక్క పక్కన పెట్టినాం వ్యాన్లు. అసలు చాలా మంచిగా ఉన్నారు, అసలు మంచిగా మాట్లాడిర్రు. ఎప్పటి నుంచో అనుకుంటుండే కలుద్దాం అని. సామాన్ చదువుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే బెడ్ టైప్ చేస్తారన్నమాట. ఇది ఇడ్లీలు అన్నమాట బేసిక్గా. ఒక యూనిక్ స్టైల్ ఇడ్లీలు ఇవి. నార్మల్గా ఎట్లా చేస్తారంటే ఫస్ట్ రవ్వ పోస్తారు, తర్వాత పెరుగు వేస్తారు, అందులో క్యారెట్ ఇంకా క్యాప్సికమ్, ఆనియన్ ఇవి వేసి మిక్స్ చేసి వాటర్ది పెట్టి పైన ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో వేసేస్తారు అనమాట. ఆటోమేటిక్గా అవి ఇడ్లీ లెక్క కడక్ అవుతాయి. ఆ పైనకు వాటిని మళ్ళీ కొంచెం కాల్చుకొని తింటారు అంటారు. మరి నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, చూద్దాం. అండ్ ఫస్ట్ టైం క్యాంపింగ్ చేస్తున్నా ఇట్లా వేరే వాళ్ళతోటి, మంచి హ్యాపీగా ఉంది. అది నార్త్ వాళ్ళతోటి. ఇది నేచర్. ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక 5 నిమిషాలు వింటున్నారు, పోతున్నారు. బట్ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్స్. ఇడ్లీస్ రెడీ అయిపోయినాయి. మేడం ఒక్కొక్క ఇడ్లీ మెల్ల జాగ్రత్తగా తీస్తుంది. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుండదు అనేది. ఓకే, ఫైనల్గా స్పాట్ దగ్గరికి అయితే వచ్చినాం. లక్కీగా మన ఫాలోవర్స్ కూడా వచ్చిర్రు, చూపిస్తా. ఫస్ట్ వ్యూ చూపిస్తా ఎక్కడ ఈరోజు నైట్ క్యాంపింగ్ ఏందనేది. ఇది శ్రీ అమర్నాథ్ జీ యాత్ర, ఓకేనా. సో ఇప్పుడు ఏంది, కాశ్మీర్లో ఒక ఎండ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు కేదార్నాథ్ యాత్ర ఎట్లా, అట్లా అమర్నాథ్ యాత్ర అంటారు. 37 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలా. ఒక గుహలో ఉంటుంది అన్నమాట గుడి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ జూలైలో. ఈరోజు జూన్ 13 కదా. సో గుమ్నా ఫిర్నా వాళ్ళ గాడి, సో మన వ్యాన్ అండ్ మన ఫాలోవర్స్ వచ్చి వాళ్ళు కూడా యూట్యూబర్సే. సో చిన్న ఫ్యామిలీ, 4 ఉంటారు. రీసెంట్గానే స్టార్ట్ చేసిర్రు, చూపిస్తా. వాళ్ళ ఛానల్ పేరు వచ్చేసి RSK రాజు వ్లాగ్స్. ఓకే, చూసుకోవచ్చు. గోప్రో మౌంట్ చేసిర్రు. నైట్ ఇక్కడనే స్టే చేయబోతున్నాం. అది అని చూపిస్తా. హాయ్ చెప్పు, నా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. ఇదేరికి ఏం తీసినావు? పేగులా
ఒక పేగు బయట తీసినావా? హాయ్ చెప్పు, హాయ్ అన్న. వాళ్ళ ఇళ్ళతో స్నానం చెప్పిస్తాం మరి. అది చూడ కింద పడతావు. హాయ్ అన్న, హాయ్ అన్న. చూడు ఎంత మంచి హాయ్ హాయ్ చెప్పు, హాయ్ అన్న. హాయ్ అన్నయ్యుడు ఉన్నాడు. హలో అన్న, ఎక్కడి నుంచి? శ్రీనగర్ నుంచి. అన్న ఆంధ్ర నుంచి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్. ఇద్దట్లో ఎవరి బర్త్డే? ఎల్లుండి, రేపు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నీది రేపు, నాది ఎల్లుండి బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రేపు. సో వాళ్ళు ఏంటంటే బర్త్డే ఎక్కడ అంటే గుల్మార్గ్ కేబుల్ బుక్ చేసినారు. సో వాళ్ళు ఫేజ్ 1కి వెళ్ళినాక మనం ట్రెక్కింగ్ పెట్టినాం కదా బాయ్స్ తోటి, అక్కడికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేస్తారంట. క్రేజీ. మన బర్త్డే ఏడవుతుందో చూద్దాం. మనకు పెద్ద బర్త్డేలు పట్టింపు ఉండవు, బట్ చూద్దాం. గుమ్నా ఫిర్న వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. రేపు మేమైతే జమ్మూ సైడ్ వెళ్తున్నాం. సో అక్కడనే చేసుకుంటా కావచ్చు. ఎల్లుండి అంటే రేపు నట్టే కదా. చూద్దాం. నాడు టైం అవుతుంది. వీళ్ళు ఇప్పుడు శ్రీనగర్ దాకా పోవాలా బండి మీద చలిలా. పొద్దున ఎండు ఉందని జాకెట్ లేకుండా వచ్చి ఇప్పుడు వణుకుతుర్రు. అదే అదే కంపల్సరీ మనకి డ్రోన్ అన్ని ఇందులోనే ఉంటుంది. ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. కూసో కూసో కూసో. ఇంకోటి ఏంటంటే మనకి స్కూటీ అయితేనే వీళ్ళతో కంఫర్ట్గా ఉంటుంది. వెహికల్ అనుకో బ్యాగ్ పెట్టడానికి ఇబ్బంది. అవునవునవును, కష్టం అవుతుంది. चलती है हमारा अच्छा, बहुत अच्छा मन लगा आपके साथ में, बहुत ही एंजॉय किया. और आप लोग की भी ट्रिप वीडियो शूट చేస్తున్నాడు. अंधेरा हो जाएगा तो फिर निकलना ही है. बहुत अच्छा लगा. बाय. चलो बाय बाय, सी यू अगेन. బాయ్ బాయ్. మంచిగా సెలబ్రేట్ చేయండి బర్త్డే. అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే డిన్నర్ స్టార్ట్ చేసినాము. చలి 6 degrees ఏమో ఉంది. జస్ట్ నార్మల్గా వేసుకుంది, ఇక ఎందుకు మళ్ళా అని. మేడం ఏం చేస్తుందో అడుగుదాం. आज हम क्या बना रहा? आज बना रही हूँ मैं कोफ्ते की सब्जी, चावल, रायता. टेक टू ऐसा कुछ नहीं है. ब्लॉग में मजा आता. ఏం పేర్లు थोड़े हेल्दी स्नैक्स. अच्छा, ठंडे ना यहाँ पे. ऑटोमेटिक गैस, सिंगल बर्नर. ఫైనల్గా డిన్నర్ రెడీ అయిపోయింది. మొత్తం వీలే టేక్ కేర్ చేస్తున్నారు, అంటే వంట ప్రిపరేషన్. సో మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ ఇడ్లీ తిన్నుండే, సాయంత్రం స్నాక్స్ తిన్నుండే, ఇప్పుడు డిన్నర్ చూపిస్తా, వెళ్దాం. ఇది మన వ్యాన్ సెటప్. చాలా డేస్ తర్వాత లైట్స్ పెట్టిన, మస్తుగా అనిపిస్తుంది. అండ్ విందు భోజనం. ఏ రైతా, అది అన్నం, ఆల్ సెట్. చలో ఇక కుమ్మేద్దాం.
చాలా హ్యాపీగా ఉంది ఇట్లా డిన్నర్ చేసినందుకు. నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే, నేను ఒక్కరిని ఎవరన్నా వ్యాన్ లైఫ్ చేసేవాళ్ళు లేదా కార్ లైఫ్ చేసేవాళ్ళు వస్తే కలిసి డిన్నర్ చేయొచ్చు కదా, మజా ఉంటుంది కదా అని మంచిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ. అదే జరిగింది ఎగ్జాక్ట్లీ. లిటరల్లీ ఖుషి అయిపోయినా. ఇంకేం లేదు, కొంచెంసేపు వర్క్ చేసుకొని పడుకోవాలా. రేపు చూద్దాము ఏంది ప్లాన్స్ అనేది. ఓకేనా, రేపు నేను వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటా. ఇది చేయడానికి వాళ్ళకి మోటివేషన్ ఏంది, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా బ్రెయిన్ లో. నన్ను వేరే వాళ్ళు అడుగుతారు కదా, సో అవే క్వశ్చన్స్ కొన్ని యాడ్ చేసి నేను అడగబోతున్నా. చూద్దాం, కాకపోతే హిందీలో ఉంటది, సో అర్థం చేసుకోవాలా. మళ్ళీ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయరట నాతో కాదు. సరేనా, చలో గాయస్, మరి ఈ వీడియోకి అయితే ఇంతే, షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటది. టేక్ కేర్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.